రెండు 100 యూనిట్ లోపల 200 యూనిట్ లోపలకు కొంతమందికి ఫ్రీగా ఇస్తారు కరెంటు. ఇది ఎస్సీ ఎస్టీల్లో అంటారు వాళ్ళు, ఎంతవరకు నిజమో తెలియదు, అందరికీ ఎవరు కొంతమందికి ఇస్తారు. అట్లాగే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఏం చేయాలి? ఇది ఎవరిస్తానన్నారు? ప్రభుత్వం ఇస్తుంది. అలాగే అది ఎవరు చేపల చెరువుల వాళ్ళకి రేట్లు తగ్గించిస్తారు. ఈ ముగ్గురికి కలిపితే ఓ 25,000 కోట్లు ఖర్చు అవుతుంది అనుకుందాం. అన్నారు, చేయలేదు, చావలేదు. అదేంటంటే ఏసీ లేని షాపులట, అంటే మామూలు చెక్క షాపులు ఉంటాయి చూడండి, దానికి బల్బును ఫ్యాన్ కట, దానికి ఎవడు చేస్తాడు బేసిక్గా. అందులో ఇంకోటి దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉండదు, పాడు ఉండదు. అందుకని అవన్నీ మాటలకే పరిమితమైనవి. అదే సందర్భంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డబ్బులే ఉన్నాయి, ఎలా రికవర్ చేస్తారు? ఇది మన దగ్గరనే, అంటే పేరుకేమో ప్రభుత్వాలు వాళ్ళకి సబ్సిడీలు భరిస్తున్నాయి, ఉచిత విద్యుత్ ఇస్తున్నోళ్ళు లేకపోతే ఈ సహాయం చేస్తున్నాడు. కానీ ఆ ఖర్చు ఎంత అవుతుందో దాన్ని సర్దుబాటు ఛార్జీల పేరుతో మన్నెత్తిన బాతున్నారు. అదే కదా, అంటే మనం కరెంటు తక్కువ వాడుకున్నా సరే వాళ్ళు వాడుకున్న దానికి మనం కడుతున్నాం. ఇది ఎక్కడ తప్పు అంటున్నా, ఇది ఎక్కడ దుర్మార్గం? హామీ ఇచ్చేది నువ్వా, నొక్కేసేది నా దగ్గర, పైగా మనం మళ్ళీ పన్నులన్నీ కడతాం చచ్చినట్టు. పన్నులన్నీ కట్టినటువంటి వాడు పన్నులు కట్టని వాళ్ళకి మన డబ్బులు అదనంగా ఇచ్చి రావాలి.